చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా కుటుంబంలో ఎవరికి కానీ లిక్కర్కి సంబంధించిన దాంట్లో మేము పోమన్నాడు. ఇక్కడే కూతవేటు దూరు మన సదరన్ స్పైస్ దగ్గర పీసీఆర్ బార్, ఆ పీసీఆర్ బార్ అనేవి ఇది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబం సభ్యులదే, అంటే వైసీపీ పార్టీ నాయకులదే. అతను లాస్ట్ గవర్నమెంట్లో టెండర్ ద్వారా బార్ తెచ్చుకుంటే మాకుండే ఇన్ఫర్మేషన్, బార్ తెచ్చుకుంటే లైసెన్స్ వచ్చినా కూడా కొన్ని రోజులు కట్టనీయకుండా కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యుడు తమ్ముడికి దాంట్లో షేర్ ఇచ్చిన తర్వాతనే ఆ బార్ రన్ అవుతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు షేర్ ఉంది, దానికి తగిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే ఆ బారుకు సంబంధించిన వ్యక్తులు ఎవరితో మాట్లాడారో ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇదొక ఎత్తు అయితే నా పైన చంపాలనుకున్న రోజు ముందు రోజు రాత్రి 1 గంట నుంచి మరుసటి రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ మాట్లాడినారో మీకు చూస్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి నా పైన చంపాలన్న కుట్రలో వాళ్ళ ఇంటి తర్వాత నేరుగా అందరూ చంపాలనుకున్న వ్యక్తులు కానీ చంపే దాంట్లో చేసిన వ్యక్తులు కానీ అందరూ పోయింది విక్టరీ బార్కి. విక్టరీ బార్కి డబ్బు కట్టింది ఎవరంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మాకు లిక్కర్కి సంబంధం లేదు, లిక్కర్ అంటే నేను దూరము, నన్ను ఊరికి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనే దానికి ఇది ఉదాహరణ చెప్తున్నా.